విశ్వనాథం ఆనంద ఇంటికి వచ్చిన తర్వాత కాంచన మీద మండిపడుతూ, నీకు అసలు సిగ్గనేదే లేదా? నా ఇంటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చి చేరావా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కాంచన, ఇదిగో విశ్వనాథం, ఇది నీకు ఎలాగైతే వియ్యంకులు ఇల్లు అవుతుందో నాకు కూడా అలాగే ఇది వియ్యంకులు ఇల్లు అవుతుంది. ఇది నా కూతురిల్లు కాబట్టి నాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. త్వరలోనే నీ కూతుర్ని ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టిస్తాను. అప్పుడు నా కూతురు ఈ ఇంటికి ఏకైక మహారాణి అవుతుంది. ఆస్తంతా కూడా నా కూతురు సొంతమైపోతుంది అని చెప్పి కాంచన విశ్వనాథంతో అంటూ ఉంటుంది. ఇక దాంతో విశ్వనాథం, ఏంటి మీరు నా కూతుర్ని వెళ్ళగొట్టేది? ఇప్పుడే మీ అసలు రంగు అందరి ముందు బయటపెట్టి మిమ్మల్ని నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టిస్తాను అని చెప్పి విశ్వనాథం ఇంట్లోకి ఆవేశంగా వస్తూ ఉంటాడు. ఇక దాంతో కాంచన ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కొంప తీసి ఈ విశ్వనాథం నిజంగానే నా గురించి, అనన్య గురించి బయట పెట్టేస్తాడా ఏంటి అని చెప్పి, ఇదిగో విశ్వనాథం ఆగు, ఒక్క నిమిషం. ఇప్పుడు కనుక నా కూతురు గురించి, నా గురించి నిజం బయట పెడితే నీ కూతురు ప్రాణాలతో ఉండదు, జాగ్రత్త అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. అయినప్పటికీ విశ్వనాథం, నీ బెదిరింపులు నా దగ్గర కాదు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా కూతుర్ని కాపాడడానికి ఆనంద భైరవి గారు ఉన్నారు, దర్శన్ బాబు ఉన్నారు అని చెప్పి విశ్వనాథం ఇంట్లోకి వచ్చిన తర్వాత లీలావతి, రండి అన్నయ్య గారు, బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? మీ కూతుర్లను చూడ్డానికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విశ్వనాథం, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానమ్మా. శరణ్య జీవితం నాశనం అవ్వడానికి కారణం మరెవరో కాదు, అనన్య. ఈ అనన్య కాంచనతో కలిసి కుట్ర చేసి నా కూతురు శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. దర్శన్ బాబు గురించి లెటర్లో శరణ్యని తప్పుగా రాసినట్టుగా అనన్య సృష్టించింది. కానీ నిజానికి ఆ లెటర్ రాసింది శరణ్య కాదు, అనన్య. నా కూతురు రాసిన నిజమైన లెటర్ని మార్చేసి దర్శన్ బాబు దాన్ని తప్పుగా అర్థం చేసుకునేలాగా చేసింది. ఆయన మనసులో విషాన్ని నింపింది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, అప్పుడు అనన్య, ఎందుకలా చేస్తుంది అన్నయ్య గారు? శరణ్య తన తోడపుట్టిన చెల్లెలే కదా, తోడపుట్టిన చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని అనన్య ఎందుకు అనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, ఈ అనన్య కాంచనతో కలిసి కుట్ర చేసింది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఇక దాంతో కాంచనతో కలిసి అనన్య ఎందుకు కుట్ర చేస్తుందని చెప్పి లీలావతి అంటూ ఉంటే, ఎందుకంటే ఈ అనన్య కాంచన కూతురు కాబట్టి. మీరంతా అనుకుంటున్నట్టుగా శరణ్య అనన్య ఇద్దరు తోడుపుట్టిన అక్క చెల్లెలు కాదు. అసలు అనన్య నా కూతురే కాదు. ఒకప్పుడు కాంచనని పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను. కానీ అనుకునే పరిస్థితుల్లో గీతని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ కాంచన అనన్య చిన్నతనంలో ఎలాగైనా సరే నా కూతుర్ని మీరే పెంచి పెద్ద చేయాలని కష్టాల్లో ఉన్నానంటూ బతిమలాడటంతో నేను జాలితో అనన్యని నా కూతురిగా పెంచాను. కానీ పెద్ద అయిన తర్వాత ఈ అనన్య కాంచనలాగే ఇంత విషయాన్ని కక్కుతుందని నేను అస్సలు అనుకోలేదు. అనన్య కాంచన కూతురన్న నిజం తెలిసిన తర్వాత శరణ్య మీద, నా కుటుంబం మీద పగ పెంచుకుంది. ఎలాగైనా సరే కుటుంబంలో కలతలు రేపాలని చెప్పి చిచ్చు పెట్టింది. శరణ్య జీవితం నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నింది. ఆ కుట్రలో భాగంగానే రోహిత్ బాబుని కూడా పెళ్లి చేసుకుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, అప్పుడు ఆనంద, లీలావతి, రోహిత్ వీళ్ళందరూ కూడా అనన్య నిజస్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. చెప్పవే, నిజం చెప్పు, అన్నయ్య గారు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదని నాకు తెలుసు. మర్యాదగా నీ నోటితో నువ్వే నిజం చెప్పు, లేదంటే నా చేతిలో చేస్తావని చెప్పి ఆనంద్ భైరవి అంటూ ఉంటుంది. నువ్వాగా ఆనంద, ఈ అనన్య సంగతి నేను చూస్తాను అని చెప్పి, నువ్వు వాడి జీవితంలో అడుగుపెట్టిన తర్వాతే వాడిలో మార్పు మొదలైందని నేను ఎంతగానో ఆనందపడిపోయాను. కానీ నువ్వు వాడిని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంది
ఈ కుటుంబాన్ని, శరణ్య జీవితాన్ని నాశనం చేయడానికి అన్నమాట అని చెప్పి అనన్య చెంప పగలగొడుతుంది. ఎందుకే, ఎందుకు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావో, ఎందుకు వాడి చేత తాళి కట్టించుకున్నావో అని చెప్పి లీలావతి అనన్య మీద మండిపడుతూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద, ఇంకా దీనితో మనకి మాటలేంటక్క, ఇది ఒక చీడ పురుగు, ఇటువంటి చీడ పురుగుని మనం ఇంకా ఇంట్లో ఉండనిస్తే మన కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. అన్నయ్య గారి వల్ల ఇప్పటికైనా దీని నిజ స్వరూపం మనకి తెలిసింది అని చెప్పి ఆనంద మెడ పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, జరిగిందేదో జరిగిపోయింది, నేను శరణ్య విషయంలో తప్పు చేశాను, ఇక మీదట ఇటువంటి తప్పులు చేయను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, అక్క ఇది విషం చిమ్మే పాము, ఇటువంటి పాముని మనం నమ్మి ఇంట్లోకి రానిస్తే మనల్ని కాటేస్తుంది, వద్దక్క దీని మాయ మాటలు నమ్మొద్దు, ఎన్నో రోజులుగా దీని నిజ స్వరూపం తెలిసి కూడా నువ్వు బాధపడతావని నీతో ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు, దీన్ని క్షమించొద్దక్క అని చెప్పి ఆనంద అనన్యను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది. ఇక దాంతో అనన్య, అత్తయ్య గారు దయచేసి నన్ను ఇంట్లో నుండి పంపించేయకండి, మీకు దండం పెడతాను, నేను తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీ వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నువ్వు ఏమంటున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అవునత్తయ్య గారు, నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను, మీ అబ్బాయి రోహిత్ ప్రతిరూపం నా కడుపులో ఉంది, దయచేసి నన్ను వెళ్ళగొట్టకండి, నేను మీ వారసుని మోస్తున్నాను, ఇకపై బుద్ధి తెచ్చుకొని నేను ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటాను, ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి అని చెప్పి లీలావతిని బతిమలాడుతూ ఉంటే ఆనంద కడుపుతో ఉన్నానని చెప్తోంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, అక్క అది ఇంటి నుండి వెళ్ళిపోకుండా ఉండడానికి కావాలని నాటకాలు ఆడుతుంది, అది నిజంగానే కడుపుతో ఉందో లేదో నేను బయట పెడతాను కదా అని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ని ఇంటికి పిలిపిస్తుంది. ఇక ఫ్యామిలీ డాక్టర్ అనన్యని చెక్ చేయడం కోసం అని చెప్పి గదిలోకి తీసుకొని వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే, ఇకప్పుడు అనన్య ఆ డాక్టర్ని డబ్బుతో కొనేసి తను నిజంగానే కడుపుతో ఉందని అబద్ధం చెప్పిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.